మంచి నిర్మాత ఇండస్ట్రీకి నాకే కాదు ఇండస్ట్రీకి దొరకడం అన్నది ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టాన్ని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఇంకేమైనా మర్చిపోయామా అందరికీ ముఖ్యంగా నా అభిమానులందరూ ప్రేక్షక దేవుళ్ళు కూడా అందరూ కూడా 3 సినిమాలు వరుసగా ఒకదానికొకటి సంబంధం లేకుండా సినిమాకి రకరకాల సందేశాలు ఇచ్చుకుంటూ చేస్తూ ఇలా ఈ 3 సినిమాలు ఎంతో నా జీవితంలో ఇంతకుముందు ఎన్నో ఇచ్చారు 3 వరుసగా ఇవ్వడం అది నాకు 86 గుర్తొస్తుంది. అప్పుడు నేను 7 సినిమాలు హిట్ అయినాయి. 7లో 6 సిల్వర్ జూబ్లీలు ఆడిని, 1 100 రోజులు ఆడింది ఆ సినిమా. మళ్ళీ చరిత్ర సృష్టించాలన్నా నేనే, దాన్ని తిరగ రాయాలన్నా నేనే. ఇప్పుడు అఖండ షూటింగ్ మొదలుపెట్టాము. నేను నిర్ణయం తీసుకున్నాను కూడా, ఇక చూపిస్తా ఇక్కడి నుంచి నా 2వ ఇన్నింగ్స్ అని. జనరల్గా అందరూ 2వ ఇన్నింగ్స్ అంటే కొంచెం స్టార్డం తగ్గినప్పుడు మళ్ళీ ఒక 2వ ఇన్నింగ్స్ అంట. నాకు అది కాదు, చూపిస్తా ఇంకా ముందు అఖండ తర్వాత ఏంటో నా యొక్క ప్రస్థానం ఇంకా ఈ చలనచిత్ర పరిశ్రమలోని అదంతా. నేను ఇంతకుముందు ఏం చూసి తనకి ఇంత అహంకారం అని అనుకుంటారని, నన్ను చూసి నాకే ఒక ఇదని, ఒక పదులైన పొగరని. చాలా సంతోషం, ఎందుకంటే నాన్నగారే నాకు ఇన్స్పిరేషన్. అలాగే ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు ఇస్తున్న ప్రోత్సాహం. ఒక సినిమా పూర్తి చేసుకుని ఆ సినిమా ఎలా ఆడుతుందా అని నిద్రాహారాలు మానేసి దానికోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆ సినిమా విజయవంతం చేసి మా వెన్ను తట్టి ఇలాంటి సినిమాలు ఇంకా ఇవ్వండి అని మనల్ని ప్రోత్సహిస్తున్న ఈ ప్రేక్షక దేవుళ్లకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. నా అభిమానులకు, నేను చేస్తున్న ఏదో ఈ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారానో, లేకపోతే ఒక హిందూపూర్ ప్రజాప్రతినిధిగాను, ఎమ్మెల్యేగాను నేను కాకుండా ఒక కళాకారుడిగా కూడా నేను చేస్తున్న దానికి ఇన్స్పైర్ అయ్యి ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది అభిమానులు కూడా వాళ్ళు ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. నాకు గర్వంగా ఉంది మీరంతా నా అభిమానులు అయినందుకు. సో మరొకసారి ఈ సినిమా 12 విడుదల కాబోతుంది.